Hi, hi everyone. Today I got one project like Hyderabad one, Gachibowli Financial District. All IT companies nearer only, where near Wavrock, Microsoft, Honeywell, Google, all companies are there, and also ICICI Bank also is there, Gachibowli only, nearby only. Here's the world's tallest co-living tower. One tower is there. Will come in Hyderabad, largest co-living tower. Like HMDA, rare Hyderabad one. This is one financial district. HMDA RERA approval already done, and also pollution certified already, and also fire and safety authority also already taken. RERA also already done. But this project Oakwood company will maintenance and housekeeping, world's largest housekeeping company. They are take care. And also architecture, Chapman Tire. Chapman Tire is one of the world's foreigner only architecture. He is only doing here also. ఓకే, క్లబ్ అనేది డిజైన్ చేసేది వచ్చి డేవిడ్ మెక్సికో క్లబ్ని డిజైన్ చేస్తున్నాడు. దీంట్లో క్లబ్ డిజైన్ చేసే డేవిడ్ మెక్సికో, అదే మొత్తం అన్ని ఫ్లోర్స్ని డిజైన్ చేసేది బర్జ్ ఖలీఫా ఫారినర్ దుబాయ్. ఈయన దుబాయ్లో చేసే టవర్స్కి ఆయన ఇక్కడ చేస్తున్నాడు, లోకల్ వాళ్ళు కాదు. అలా చేస్తున్నప్పుడు అంటే ప్రాజెక్ట్కి హైక్ ఎక్కువ అనమాట. అంతే, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనమాట. 59.55 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి నెల లైఫ్ టైం మీకు ఎన్ని రోజులు లైఫ్ లాంగ్ మీకు 44,500 ఇది అనేది రెంటల్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సపోజ్ 82 lakhs పే చేసినాను అనుకో, 62,000 వరకు మీకు రెంటల్ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది అనమాట. దీంట్లో 4 cellars ఉంటాయి డౌన్ సైడ్. 4 cellarsలో మోర్ దెన్ 25,000 పార్కింగ్ ఫెసిలిటీ అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ. దీంట్లో ఫస్ట్ సెకండ్ 2 floors వచ్చి పబ్లిక్ స్పా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. థర్డ్ ఫోర్త్లో క్లబ్ హౌస్ ఉంటుంది అనమాట. అదే దేవుడి మెక్సికోలో ఫారినర్ ఎవరైతే డిజైన్ చేస్తుంటారో ఆ క్లబ్ హౌస్లో ఉంటాయి, గేమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అందులో 5th నుంచి 10th floor వరకు ఉమెన్స్ స్పెషల్, ఓన్లీ ఫర్ ఉమెన్స్కే ఉంటుంది అనమాట ఆ ఫ్లోర్స్. దీంట్లో అంటే 1928 షూట్ రూమ్స్ ఉంటాయి ఇందులో. దీంట్లో వచ్చి ఈ రూమ్స్ అన్నీ 397 ఒకటి 546 ఎస్ఎఫ్టీలో ఉంటాయి అన్నమాట రూమ్స్. అంటే 59.55 lakhs కొన్న వాళ్ళకి 397 ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ అనేది వాళ్ళకి ఈ రూమ్స్ అనేది అలాట్ చేయబడుతుంది. అదే 82 lakhs పెట్టి తీసుకున్న వాళ్ళకి 546 ఎస్ఎఫ్టీ అలాట్ చేయబడుతుంది అనమాట. అదే 11th floor నుంచి 40th floor వరకు అయితే మీకు ఐటీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి, ఎంప్లాయీస్కి, ప్రొఫెషనల్స్కి, సీనియర్ సిటిజన్స్కి మేల్ మొత్తం అందరికీ ఉంటుంది అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్, లైక్ ఎవరికైనా ఉంటుంది అనమాట ఆ ఫ్లోర్స్లో. అదే మీకు 41 నుంచి 46 వరకు అయితే ఫారినర్స్కి, యుఎస్ ఎంబసీ, అమెరికన్ ఎంబసీ వాళ్ళు ఆల్రెడీ తీసుకునేసారు, అంటే ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి అవి. 47th floorలో వచ్చి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, టెర్రస్లో బార్ కూడా ఉంటుంది అనమాట. బార్ అంటే ఇది ఏమి అంటే మెయిన్ స్పెషాలిటీ హైదరాబాద్ మోస్ట్ లగ్జరియస్ కోలివింగ్ బిల్డింగ్. ఇది ఒక కోలివింగ్ బిల్డింగ్, అంటే లైఫ్ లాంగ్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఇందులోనే మీకు మల్టీ క్యూషన్ రెస్టారెంట్ ఉంటుంది, అంటే డెడికేటెడ్ ఫ్లోర్స్ ఉంటాయి ఉమెన్స్కి, ఫుల్లీ ఎక్విప్మెంట్ జిమ్ అంటే విత్ ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటుంది. ఓకేనా, సూపర్ మార్కెట్ ఉంటుంది. అంటే మంత్లీ రెంటల్ ఇన్కమ్ గ్యారంటీ. అంటే ఆల్రెడీ దీనిలో యాక్చువల్గా వచ్చి మొత్తం వచ్చి 10 lakh ఎస్ఎఫ్టీ H1 హైదరాబాద్ 1 ప్రాజెక్ట్ అనేది. అంటే 1 acre ఆఫ్ ల్యాండ్లో వీళ్ళని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు మొత్తం ప్రాజెక్ట్. దీంట్లో మొత్తం 47 floors ఉంటాయన్నమాట. దీంట్లో
మామూలుగా అయితే 7th ఇయర్ ఆన్వర్డ్స్ మీకు ఎవ్రీ 3 ఇయర్స్కి రెంటల్ ఇన్కమ్ అనేది హైక్ అవుతుంది. ఓకేనా. ఇది క్లబ్ మెంబర్షిప్ మీరు సపోజ్ అవుట్ సైడ్ తీసుకోవాలనుకుంటే అంటే ఇప్పుడు సపోజ్ క్లబ్ మెంబర్షిప్ జూబ్లీ హిల్స్ క్లబ్ మెంబర్షిప్ కానీ సికింద్రాబాద్ క్లబ్ మెంబర్షిప్ దీంతో కంపేర్ చేసుకుని అంటే అక్కడ దొరకట్లేదు అనమాట. సపోజ్ మీరు అంటే క్లబ్ మెంబర్షిప్ ఇక్కడ ఓన్గా తీసుకోవాలనుకుంటే 25 lakhs పడుతుంది. సపోజ్ ఈ 59.55 lakhs పెట్టి తీసుకున్నాం అనుకో ఈ దీనిలో వాళ్ళకి ఫ్రీ మెంబర్షిప్ అనేది ఉంటుంది అనమాట. వీళ్ళకి ఫ్రీ మెంబర్షిప్తో పాటు ఇట్లా ఒకవేళ సపోజ్ కస్టమర్ తీసుకొని ఈ ఎస్ఎఫ్టీలో ఆయన స్టే చేయాలనుకో సపోజ్ 10 days స్టే చేశాడంటూ పర్ మంత్కి ఆ రెంటల్ ఇన్కంలో ఆ 10 days మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ కస్టమర్కి యాడ్ చేస్తారనమాట. ఈ విధంగా ఫెసిలిటీస్ అనేది ఉంటాయన్నమాట. అంటే దీంట్లో 7 star క్లబ్ మెంబర్షిప్ కూడా ఉంటుంది, 100+ అమ్యూనిటీస్ ఉంటాయన్నమాట. ఇదంతా అంటే పిల్లల మ్యారేజెస్ కానీ పేరెంట్స్కి కానీ ఎవరికైనా సరే ఈ ఇన్కమ్ అనేది అంటే మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాము, ఇన్వెస్ట్ చేసినా కూడా అంత మనీ అనేది రాదు. కానీ ఇక్కడ ఏమంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే ఇన్వెస్టర్స్ చూస్తున్నారో మనము స్టాక్ మార్కెట్ అవి పెడతాము కదా, ఇది వచ్చి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హైదరాబాద్. ఇట్ ఈస్ నెంబర్ 1 ప్రాజెక్ట్. తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో రికగ్నైజ్డ్ ఐకానిక్ టవర్ లైక్ ఐకానిక్ టవర్స్ ట్యాంక్ బండ్ చార్మినార్ లైక్ దట్. దిస్ వన్ ఆల్సో వన్ ప్రాజెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రాజెక్ట్ దిస్ వన్. ఓకే, ఇది ప్రాజెక్ట్ అయితే సూపర్ ప్రాజెక్ట్. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది. అంటే వేవ్ రాక్ పక్కన వస్తుంది, అమెజాన్కి వేవ్ రాక్ రోడ్లో అమెజాన్ పక్కన వస్తుంది అనమాట ఈ కంపెనీ అనేది. కాకపోతే బెస్ట్ ప్రాజెక్ట్ మీకు రెంటల్ ఇన్కంలో అంటే సపోజ్ హౌస్ ఏదైనా పర్చేస్ చేసి కూడా మీరు సపోజ్ హౌస్ తీసుకున్నా కూడా దాంట్లో రెంటల్ ఇన్కమ్ 10,000 to 15,000 వరకు పోతుంది. అంటే 2 BHK కానీ 3 BHK కానీ అంతకు మించి అయితే రాదు ఇన్కమ్ అనేది. దీంట్లో 44,500 అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మీకు రెంటల్ ఇన్కమ్ లైఫ్ లాంగ్ వస్తుంది. అందులోనే 7 yearsకి 7th year ఆన్వర్డ్స్ అంటే ఎవ్రీ 3 yearsకి మీకు అంటే రెంటల్ ఇన్కమ్ అనేది హైక్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇది అందులోనే మీకు ఐటీ ఎంప్లాయీస్ ఎన్ఆర్ఐస్ ఎవరైనా వచ్చి అక్కడ స్టే చేసి సపోజ్ ఫారినర్స్ వచ్చి సపోజ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ అంటే ఐటీ కంపెనీస్కి వెళ్ళి స్టే చేయడానికి రూమ్స్ కావాలి కదా, అంటే అక్కడ వచ్చి స్టే చేస్తారనమాట. స్టే చేసినప్పుడు వాళ్ళకి యూస్ అవుతుంది. అంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏమంటే ఎన్ఆర్ఐస్కి కానీ ఐటీ ఎంప్లాయీస్కి కానీ ఈజీగా కనెక్ట్ అవ్వడానికి. అంటే దాంట్లో క్లబ్ హౌస్ ఉంటుంది మెంబర్షిప్. అట్లా అందరూ వచ్చి అక్కడ అందులోనే అన్ని ఐటీ కంపెనీస్కి మెయిన్ హెడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాబట్టి అందులోనే అటుపక్క చూసుకుంటే బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ మొత్తం బ్యాంకింగ్ సెక్టర్ అంత హెడ్ ఐసిఐసిఐ బ్యాంకు అక్కడే పక్కనే ఉంటుంది అనమాట. ఇంకా వేవ్ రాక్ గూగుల్ ఇట్లా కంపెనీస్ అన్నీ ఉంటాయి. అంటే రాయదుర్గ మెట్రో స్టేషన్ కూడా పక్కన వస్తుంది. ఉప్పలగూడ బస్ స్టాప్ వస్తుంది. అంటే ఎయిర్పోర్ట్కి 30 kilometers వస్తుంది. సరే, ఇంత నియర్ బై ఉన్న ఏరియాలో ఈ ప్రాజెక్ట్లో అంటే ఈ కన్స్ట్రక్షన్ అనేది డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. వన్స్ కన్స్ట్రక్షన్ అనేది 2026 లోపల కన్స్ట్రక్షన్ అనేది 47 floors కంప్లీట్ చేస్తారనమాట ఈ ప్రాజెక్టు. ఒకవేళ మీకు మరిన్ని డీటెయిల్స్ మీకు ఇంకా ప్రాజెక్ట్ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. 8977325990. మీకు ఇంకా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్. మీరు ఎవరికైనా కాంటాక్ట్ అవ్వచ్చు. శివకుమార్ నా పేరు. ఓకేనా. ఇది వచ్చి హైదరాబాద్ 1 ప్రాజెక్ట్. ఇది టోటల్ హైదరాబాద్ 1 ప్రాజెక్ట్ గురించి చెప్పాను. ఇది చూడండి. అంటే ఎవ్రీ ఫ్యామిలీకి ఒక బెస్ట్ ఇన్కమ్ అనేది వేరే ఏదైనా ఉందంటే అంటే దీంట్లో 10 lakh SFTs ఉన్నాయి. అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం 10 lakh SFTలో ఉంది. దీంట్లో 4 lakh SFT మటుకి సేల్కి పెట్టారనమాట ప్రజెంట్. దీంట్లో 3,20,000 SFT ఆల్రెడీ సేల్ అయిపోయింది. రిమైనింగ్ 80,000 SFT మటుకు ఉంది ప్రజెంట్.
ఇది సేల్కి పెట్టారనమాట. సపో పర్ ఎస్ఎఫ్టీ వచ్చి 15,000 పెట్టారనమాట ఇప్పుడు ప్రజెంట్. సపోజ్ ఈ మొత్తం 4 lakh ఎస్ఎఫ్టీ సేల్ అయిపోతే వాళ్ళు మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాక ఆ రిమైనింగ్ 6 lakh ఎస్ఎఫ్టీని వాళ్ళు 25,000కి పర్ ఎస్ఎఫ్టీకి సేల్ అవుతుందన్నమాట. అంటే అంతకి సేల్ పెడతారు, అంటే 15,000 ఎస్ఎఫ్టీకి ఉంటుందన్నమాట. కాబట్టి కొద్దిగా ఆలోచించి మీరు సరైన నిర్ణయం తీసుకుంటే, అంటే లైఫ్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇంత ఈజీగా వచ్చే ఆప్షన్ అయితే ఇంతవరకు చూడలేదు హైదరాబాద్లో. ఇది ఒక బెస్ట్ ఐకానిక్ టవర్. మీరు ఒకసారి మీ డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తాను. మీరు కాంటాక్ట్ అయ్యారనుకుంటే మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ చూద్దాం, ప్రాజెక్టు మొత్తం అన్నీ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా నీట్గా. ఓకేనా? ఇది హైదరాబాద్ 1 ప్రాజెక్ట్. మరిన్ని డీటెయిల్స్ కోసం మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.